నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే. నేను చక్కర్ల ఝాన్సీ. విశాఖలో సంచలనం. పుట్టిన బిడ్డను ముక్కలుగా నరికి కల్వర్టులో. విశాఖపట్నంలో జరిగిన దారుణ ఘటన రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ వార్త విన్నాక అసలు మానవత్వం ఉందా అనిపిస్తోంది. అరే, మరి ఇంత దారుణంగా ఉంటారా? ఇప్పుడే పుట్టిన బిడ్డని, కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టిన పసికందును ముక్కలు ముక్కలుగా నరికిన వైనం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. దాదాపు 9 నెలల తల్లి గర్భంలో క్షేమంగా ఉన్న బిడ్డ ఇలా మురికి కాల్వలో ముక్కలు ముక్కలుగా పడుతుందని ఎవరూ ఊహించి ఉండరు. ఇది చూస్తుంటే మానవత్వం మాయమైపోతుంది అని చెప్పాలి. చిచి, మరి ఇంత దారుణంగా ఉంటారా జనాలు అని ఇది చూసాకే అనిపిస్తోంది చాలా మందికి. ఇంకాస్త వివరాల్లోకి వెళ్తే, సమాజంలో మానవత్వం రోజు రోజుకు మంటగిలుస్తోంది. కుటుంబాల్లో నెలకొన్న విభేదాల నేపథ్యంలో సొంత వాళ్ళనే చంపుకుంటున్నారు. పిల్లలు, ఆడవారు, వృద్ధులు అనే తేడా లేకుండా ఒకరినొకరు చంపుకుంటున్నారు. ఆస్తి, డబ్బు కోసం ఎంత దూరమైనా వెళ్ళిపోతున్నారు. విచక్షణ మరిచి హత్యలకు పాల్పడుతున్నారు. కొన్ని సమయాల్లో పెద్దవారిని ఏం చేయలేక పసివారి పట్ల తమ రాక్షసత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. అలాంటిదే విశాఖలో ఓ ఘోరం వెలుగు చూసింది. ఓ చిన్నారిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసిన తీరు ఒళ్ళు గగ్గురు పుడిచేలా చేస్తోంది. విశాఖ నగరం కంచరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక సంచలన ఘటన చోటు చేసుకుంది. తాడిచెట్లపాలెం నుంచి కంచరపాలెం సర్వీసు రోడ్డు వెళ్లే మార్గంలో సంజీవయ్య కాలనీ 1 నివాసితులు మధ్యలో ఉన్నటువంటి కాలువలో ఓ చిన్నారి శరీర భాగాలు దర్శనమిచ్చారు. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు చిన్నారిని హత్య చేయడంతో పాటు శరీర భాగాలను వేరు చేశారు. అనంతరం ఆ భాగాలను కల్వర్టులో పడేశారు. కల్వర్టులో చిన్నారి శరీర విధి భాగాలు పడేసి వెళ్లడంతో ఉదయం అటుగా వెళ్లిన స్థానికులు కల్వర్టులో చిన్నారికి సంబంధించిన కాళ్లు, చేతులు కనిపించడంతో భయాందోళనకు గురయ్యారు. చిన్నారి శరీర భాగాలను నరికి పడేసినట్లుగా పోలీసులకు సమాచారం అందించారు. ఈ సంఘటన తెలుసుకుని వెంటనే కంచరపాలెం పోలీసులు అక్కడ చేరుకొని పూర్తి దర్యాప్తు ప్రారంభించారు.